గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జగడోకు స్వాగతం. రఘురామకృష్ణరాజు ఈయన గురించి మన అందరికీ తెలుసండి. వైసీపీ ప్రభుత్వంలో మొట్టమొదటి తిరుగుబాటు చేసిన వ్యక్తి అనమాట. ఈ క్రమంలో ఆయన చాలా ఇబ్బందులకు గురి అయ్యాడు. ఆయన సొంత కాన్స్టిట్యువెన్సీ కూడా రాని పరిస్థితి ఏర్పడింది కొంత పీరియడ్. మోరోవర్ ఆయన జైల్లో పెట్టి టార్చర్ చేశారని ఒక ఆరోపణ కూడా ఉందండి. ఈ క్రమంలో ఆయన పెద్ద ఎత్తున వైసీపీ మీద యుద్ధం చేయడం జరిగింది. ప్రజల్లో ఒక వ్యతిరేకత, అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకురావడంలో ఆయన పాత్రను కూడా కొట్టి పారేయలేము. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి వస్తుందని చాలామంది ఆశించారు. ఆయన కూడా ఆశించారు. బట్ ఈక్వేషన్స్లో ఆయనకి మంత్రి పదవి రాలేదు. అప్పటి నుంచి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఈరోజు ప్రకటించిన దాంట్లో ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చిందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, డిప్యూటీ స్పీకర్ పదవి ఆయన సాటిస్ఫై చేస్తూ ఆయన కమ్యూనిటీని కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసింది. ప్లస్ మోర్ ఓవర్ వైసీపీ లీడర్షిప్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారండి. ఈ టోటల్ ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాటజీగా ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.